చికెన్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి ఈరోజు స్పెషల్ చికెన్ పికిల్, చికెన్ పచ్చడి అనమాట. ఈరోజు మనం చేసుకుందాం. 3 కిలోల చికెన్‌తో పచ్చడి పడుతున్నాను. మిస్ అవ్వకండి. ప్రాసెస్ మటికి ముందే చెప్తాను. చూద్దాం రండి. ముందుగా మసాలాలు వేసుకుందాం. ముందుగా ఒక థమ్స్ అప్ తీసుకొని కొంచెం కొంచెంగా మధ్య మధ్యలో తాగండి. మనకి చికెన్ మొత్తం చేయడానికి ఓపిక ఉండాలి కదా! ఊరికే అన్నాలేండి. మసాలాల్లో ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఈ మూడిటిని బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఆవాలు, మెంతులు కొంచెం కొంచెమే. ఆవాలు, మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదొస్తది. కొంచెం కొంచెం వేసుకోండి. మసాలా అయిపోయింది. ఇప్పుడు చికెన్‌ని శుభ్రంగా కడుక్కొని ఉడకపెట్టాలి. దాన్ని వాటర్ లేకుండా కడిగిన తర్వాత వాటర్ లేకుండా ఉట్టి బాండీలో వేసి కొంచెం అలా 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 అంటే వాటర్ అంతా పీల్చేసేసుకొని కొంచెం లైట్‌గా గోల్డ్ కలర్‌లోకి వస్తుంది. అప్పుడు మనం తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై కూడా ముక్క కరకరలాడకూడదు, మెత్తగా ఉండకూడదు. గోల్డెన్ కలర్‌లోకి వచ్చి ముక్క అనేది ఎలా ఉండాలి, మనం కొబ్బరి ముక్క ఉంటుంది చూసారా, అట్లా ఆ టైప్లో ఉండాలన్నమాట. అలా ఉంచేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అల్లం చిన్నుల్లిపాయ శుభ్రంగా కడుక్కొని ముక్కలు కోసేసి మిక్సీకి వేసేసి చక్కగా ముద్ద చేసుకొని పక్కన పెట్టేసేయండి. దా ముద్దని మనం ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో, ఆ ఆయిల్లో వేసి కొంచెం సేపు వేగనేయండి. కొంచెం సేపు చాలు, మరీ గోల్డెన్ కలర్ అవసరం, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చిన తర్వాత ఈ చికెన్, మనం ఫ్రై చేసిన చికెన్ ముక్కల్ని తీసుకెళ్ళి అందులో పడేసేయండి. కాసేపు వేగనేయండి వీటినన్నిటిని. కొంచెం వేగిని అని అనుకున్న తర్వాత రెడ్ కలర్లోకి వస్తుంది కదా మనకి ఆయిల్, అప్పుడు ఈ మసాలా తీసుకెళ్ళి, మనకు పొడి మసాలా ఉంది కదా అది దానిలో వేసి మసాలా కన్నా ముందు ఉప్పు, పసుపు, కారం వేసి కాసేపు తిప్పండి. లాస్ట్లో మసాలా వేయండి. చల్లారిన తర్వాత నిమ్మకాయలు వేసేయండి తగినన్ని. నేను 3 కిలోలు చేస్తున్నాను కాబట్టి దీన్ని బట్టి వేసాను. మీరు మటుకి చూసుకొని వేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మనం చూద్దాం రండి ఎలా చేశానో. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే కనుక స్టార్టింగ్ 1/2 కిలో తెచ్చుకోండి. 1/2 కిలోతో ట్రై చేయండి ఫస్ట్. బాగా వచ్చిందనుకో అప్పుడు కిలో మీ ఇష్టం ఎంత కావాలంటే అంత తెచ్చుకొని పచ్చడి పట్టుకోండి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం అన్నీ కరెక్ట్గా వేసి చక్కగా చేసుకుంటే, ఇది చికెన్ మనం వండుతాం కదా, చికెన్ బాగా వండే వాళ్ళకి పచ్చడి కూడా బాగా టేస్టీగా ఉండిద్ది. సూపర్ ఉంది చికెన్ పచ్చడి అయితే. అంటే మనం సండేసే కదా వండుకునేది. మధ్యలో నేను సోమవారం, శుక్రవారం ఇంకా శనివారం తినను. మళ్ళీ మధ్యలో గురువారం, బుధవారం అట్లా తినాలనిపించిద్ది కదా. అలా తినాలనిపించినప్పుడు ఈ పికిల్తో తింటే సూపర్ ఉంటుంది. నాన్ వెజ్ బాగా ఇష్టపడే వాళ్ళకి వెజ్ కూరలు అంతగా నచ్చవు. నాకు పప్పు అస్సలు నచ్చదు. భోజనాలకి ఎక్కడికన్నా వెళ్తే ముందు పప్పు స్కిప్ చేసేస్తానమాట. అయితే నేను వండే పప్పులో కొంచెం నెయ్యి తాలింపేసి వండుతాను కాబట్టి కొంచెం టేస్టీగా ఉంటుంది. అందులో మెంతాకు వేసిన పప్పు ఇంకా టేస్టీగా ఉంటుంది, అది తింటాను. సాంబార్ అయితే బాగానే తింటాను. అలా కొన్ని కొన్ని వెజ్ కన్నా నాన్ వెజ్ చాలా ఇష్టం అనమాట. కొంతమంది వెజ్ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, వీళ్ళు ఇలా తింటారు అని. మేము సింహం జాతికి చెందిన వాళ్ళం కాబట్టి నాన్ వెజ్ తింటామండి. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తినే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదండి. అవన్నీ తింటే ఆరోగ్యం. వాళ్ళు గోమాతకి చెందిన వాళ్ళు అనమాట. పెళ్లి కాక ముందైతే అక్కడ సండే వండుకునే వాళ్ళం, మధ్యలో ఒక రోజు వండేవాళ్ళం అనమాట. బుధవారం కానీ గురువారం కానీ అమ్మ వాళ్ళు బాగా వండిద్దమ్మ. అయితే గురువారం ఎప్పుడన్నా, బుధవారం కానీ గురువారం కానీ వండలేదనుకోండి, అప్పుడు ఫోన్స్ లేవు, సెల్ ఫోన్స్, బయట చేయాల్సిందే కాయిన్ బాక్స్. అక్కడ జనాలు ఉంటారు కదా ఆడవాళ్ళు, ఏం చెప్పేదాన్ని అంటే నాన్న సాంబార్ అనేదాన్ని. అది హింట్. అయితే పిల్లకి చికెన్ తినాలనిపిస్తుంది అని చెప్పేసి తీసుకొచ్చేవాడు. వాళ్ళు వచ్చేది తెచ్చేవాడు మధ్య మధ్యలో బయటిది. 2 సార్లు మటుకి మేము వండుకునే వాళ్ళం. అంటే మార్చి వారం చేపలు, రొయ్యలు, చికెను, మటన్ తక్కువ. చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళం. అదేంటో బిగ్ బబుల్ లాగా సాగుతూ ఉంటుందని. అత్తగారింటి దగ్గర అయితే మా అత్తగారు నాన్ వెజ్ తినరు, మా వదిన తిందు. మా వదిన అంటూ ఉంటుంది, ఎలా తింటావు అట్లా చికెన్లు అవన్నీ అంటే, తింటాను వదిన, పళ్ళు ఊడేదాకా నాన్ వెజ్ తింటాను. మళ్ళీ పళ్ళు పోయిన తర్వాత మానేస్తావా అంటే, లేదు వదిన, పళ్ళు అన్నీ ఊడిపోయిన తర్వాత ఒక రోల్ తీసుకొని ఆ బోన్స్ని దంచుకొని మరీ తింటాను, ఎందుకు వదులుతాను వదిన అంటూ ఉండేదాన్ని. నేను టైలరింగ్ నేర్పుతాను కదా, టైలరింగ్ బ్యాచ్ వాళ్ళందరూ అంటున్నారు,
నువ్వు బయట ఫన్గా మాట్లాడుతూ ఉంటావు, నవ్వుతూ మాట్లాడుతూ ఉంటావు కదా, ఆ వీడియోస్లో ఎందుకని కొంచెం కోపంగా ఉన్నట్టు అట్లా మాట్లాడతావు, మాతో ఎలా ఉంటున్నావో అట్లా ఉండొచ్చు కదా, చక్కగా ఫన్గా జోక్ లాగా అట్లా జోక్స్ వేస్తూ ఉండొచ్చు కదా అని అంటున్నారు. బయట వేరు, ఇలా వీడియోస్ రూపంలో మనం చేయటం వేరండి. బయట అంటే నేను వాళ్ళు ఒక్కరు కానీ ఇద్దరు కానీ మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళు అన్న మాటలకి నేను సమాధానం చెప్తూ ఉంటాను. అది ఒకటి. ఎవరన్నా నాతో ఇష్టంగా మాట్లాడితే వాళ్ళ మీద నేను జోక్ వేయాలంటే 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ గ్యాప్ ఉండిద్ది. కనీసం 1 మినిట్ గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడే మాట ఎదుటి వారికి ఇబ్బంది పడుతుందో ఏమో, లేకపోతే కొంతమంది గుచ్చుకుంటూ ఉంటాయి కదా, అట్లా అనుకొని ఆలోచించి మాట్లాడతాను. జోక్ వేసేటప్పుడు కూడా ఆలోచించి జోక్ వేస్తానన్నమాట. అట్లా మనం యూట్యూబ్లో కుదరదు కదా, ముందు నేను ఒక్కదాన్నే వాక్కునేది. అది ఒకటి. ఎదుటివాడు తీసుకునేవాడు ఇది 100 మంది 1000 మంది చూస్తారనమాట మన వీడియోస్. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎక్కువ శాతం నచ్చని వాళ్ళే ఉంటారు, నచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అట్లా ఎందుకు మనం అంత రిస్క్ చేయటం, అంతేనా? నవ్వుతాం అట్లా వేరేగా వస్తుందన్నమాట డైలాగ్స్. అలా నాకు నచ్చదు, అందుకే కొంచెం అట్లా ఉంటాను. కొంచెం చిన్నగా సిరీస్ అని చెప్పాను కదా, ఆ సిరీస్లో అలా ప్లాన్ చేశానులేండి, చక్కగా హ్యాపీగా జోక్స్గా అట్లా చేస్తున్నాను. కొంచెం టైలరింగ్ విషయంలో బిజీగా ఉన్నాను. ఇంకొక వారం గట్టిగా స్టిచ్ చేశాను అనుకోండి, మళ్ళీ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, ఇది మొత్తం అడుగు పొడుగు మొత్తం క్లియర్ చేసి ఇచ్చేసేద్దామని పెట్టుకున్నాను. అయిపోయినాయి అనుకోండి, వచ్చేయి చక్కగా ప్లాన్ చేసుకొని కుట్టుకోవచ్చు. శ్రీ ఫ్యాషన్స్ అనే నాకు ఇంకో ఛానల్ ఉంది, అందులో వీడియోస్ లైవ్లు పెట్టేస్తాను. వీడియోస్ చేసి ఎడిటింగ్ చేసి మళ్ళీ తమ్మేలు ఇచ్చి పెట్టాలంటే లేట్ అయిపోతుందని లైవ్ పెట్టేస్తున్నాను. లైవ్లో కూడా బ్రహ్మాండంగా ఉంది, దీనిలో కూడా లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకేంటండి సంగతులు, అది సంగతి. సీరియస్గా ఉంటున్నాను అంటున్నారు, జోక్గా కూడా ట్రై చేస్తా. నవ్వు 4 విధాల చేటు అంటారు కదా, అలా ఉండకూడదు అని చూస్తున్నాను. ఎదుటివాడితో మాటలు పడాలంటే నాకు అసలు నచ్చదు. మాట పడకుండా ఉండాలనే పని చేస్తాను నేను. ఎందుకంటే మనం చేసే పని కరెక్ట్గా ఉందనుకోండి, ఎవ్వరూ వేలెత్తి చూపించకూడదు. బై మిస్టేక్ చిన్నగా మిస్టేక్ అవ్వకుండా ఎవ్వరికీ ఉండదు, అవుతానే ఉంటాయి మిస్టేక్స్. ఒక్కవేళ మిస్టేక్ అయిందనుకోండి, అది నా తప్పని ఒప్పేసుకుంటా, ఓకేనా? అట్లా ఛాన్స్ అనేది ఎదుటివాడికి ఇవ్వకూడదు, మనం వేలెత్తి చూపించే ఛాన్స్. అది నా లెక్క. మా అన్నం కరెక్ట్గా ఉంటే మన పిల్లలకి గౌరవం ఉండిద్దండి. మనం వెకిలిగా అట్లా ఉంటే కనుక అదే మన పిల్లల మీద ఎఫెక్ట్ పడిపోతుంది. ఇంకేంటండి సంగతులు. ఈ చికెన్ పికిల్ పట్టడం నేను ఇది సెకండ్ టైం. ఫస్ట్ పట్టాను 1 కిలోకి, లైట్గా చేదొచ్చినట్టు అనిపించింది. ఇది మటుకి బ్రహ్మాండంగా ఉంది. మీరు కూడా అందుకే చెప్తున్నాను, 1/2 కిలో ముందు పట్టుకోండి, మనకు అర్థమైద్ది ఎంతెంత వేయాలి. ఇదే ప్రాసెస్లో రొయ్యలు, మటను, ఫిష్ ఏమైనా ఇంకా ప్రాసెస్ ఇంతేను, ఏమైనా చేసేసుకోవచ్చు. పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్. నాన్ వెజ్లో పసుపు ఎక్కువ వేసుకోండి, వేసుకునేటప్పుడు ఉప్పు కూడా తగినంత చూసుకొని వేసేసుకోండి. ఇప్పుడే చెక్ చేసుకోవచ్చులేండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా మనం ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంకా లాస్ట్కి వచ్చేసింది, చక్కగా నిదానంగా సిమ్లో పెట్టుకొని హ్యాపీగా చేసుకోవచ్చు, హడావిడి లేకుండా. నేను ఎప్పుడో 4ంటికి మొదలు పెట్టాను, ఇంకా మసాలాలు అవన్నీ వేసుకొని చేసుకునేప్పటికి నైట్ అయిపోయింది. పిల్లలు ట్యూషన్ నుంచి కూడా వచ్చేసారు. అంటే ఇది క్వాంటిటీ 3 kgs కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో వేపుకుంటూ మళ్ళీ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీయాలి కదా. ఫస్ట్ ఏమో ఆ పచ్చి చికెన్ని ఆయిల్ వేయకోకుండా వేపాలి లైట్గా, అదే ఆ వాటర్ అంతా పీల్చుకునే వాటికి వేపాలి కదా, అది చిన్న ప్రాసెస్సే. ఆ తర్వాత ఆయిల్లో వేపి ఇవన్నీ వేపేపాటికి టైం చాలా అయిపోయింది. అంటే పిల్లల్ని ఒక ముద్ద పెట్టించేసి పంపించేసిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చేతలకి చేసేసాను. ఇది చేసిన తర్వాత టేస్ట్ బాగానే ఉండిద్ది. ఇంకా బాగా 2 రోజులు, 1 రోజు కానీ 2 రోజులు కానీ ఊర పెడితే ఇంకా చాలా బాగుండిద్దండి. ట్రై చేయండి, మీరు కూడా మిస్ అవ్వకండి. ఇంకా వీడియోస్ విషయానికి వస్తే కొంతమంది చాలా బాగుంటున్నాయి వీడియోస్, బాగా మాట్లాడుతున్నావు, మేము చూస్తున్నాం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఒక్కొక్కళ్ళ మాటలు వింటే భలే అనిపిస్తుంది. మనం ఇలా చేసినందుకు, కష్టపడ్డందుకు ప్రతిఫలంగా అనిపిస్తుంది అనమాట. ఒకళ్ళు అన్నారండి, వాళ్ళు కూర్చుంటే
నేను బయట పని చేసేదంతా కనపడిద్ది అనమాట. మేము బాగా ముగ్గులు బాగా వేస్తావు, పెయింట్లు వేసాం కదా, ఒక అమ్మగారు అన్నారు, ముగ్గులు బాగా వేస్తావు, ఇలా పనులు చేస్తున్నావు. బట్టలు ఇచ్చారనమాట స్టిచ్చింగ్కి, అవి కుట్టించాను. బాగా కుడుతున్నావు, ఎంత పని చేస్తున్నావు, అలా కష్టపడుతున్నావు, హెల్త్ కూడా చూసుకోమ్మా, కొంచెం బాగా కష్టపడుతున్నావు నువ్వు అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కష్టం గురించి మాట్లాడుకుందామండి. మన తాతలు, అమ్మమ్మలు, ముత్తమ్మమ్మలు, ఇంకా చాలా ఫస్ట్ జనరేషన్ నుంచి మగవాళ్ళ కష్టమే డబ్బులు సంపాదిస్తారు, ఎక్కువ సంపాదిస్తారు, జాబ్స్ చేస్తారు. కాబట్టి మగవాళ్ళ కష్టమే కనపడుతుంది. ఆడవాళ్ళు కూడా చాలా కష్టపడతారు, వాళ్ళ కష్టం లెక్కలోకి రాదనమాట. ఇప్పుడు మా నాయనమ్మ ఉంది, గేదెలు ఉన్నాయి, పొలం పనులకి వెళ్ళింది, ఇంట్లో పని బాగా చేసుకునేది, 7 పిల్లల్ని 5 పిల్లల్ని వాళ్ళని చక్క పెట్టేది. అది కష్టమేగా. మగవాళ్ళకన్నా ఆడవాళ్ళే ఎక్కువ కష్టపడతారు, కానీ లెక్కలోకి రాదనమాట. మగవాళ్ళకన్నా ఆడవాళ్ళలోనే ఎక్కువ బలం ఉండిద్ది. మనం కాన్పుల వల్ల, మన పీరియడ్స్ వల్ల మనకి కొంచెం కోల్పోతూ ఉంటాం శక్తిని. బ్రెయిన్ మెచ్యూరిటీ కూడా మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. అందుకే మగవాళ్ళ వయసు పెద్దగా ఉండిద్ది. పెళ్ళిలో మనం ఎక్కువ 2 years 4 years, ఒకప్పుడు 10 years 15 years అట్లా చేసుకునేవాళ్ళు. బ్రెయిన్ షార్ప్గా ఉండిద్ది కాబట్టి ఆడవాళ్ళు తలుచుకుంటే ఏ పనులైనా చేయగలరు. ఇప్పుడు చేస్తున్నారు కూడాను. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక స్నేహితురాలిగా, ఒక కూతురిగా, ఒక కోడలుగా వీళ్ళందరికీ ఒక ట్యాగ్ ఇద్దాం అనుకుంటున్నాను. నా మనిషి పలానా శివశ్రీ హరీష అని. నాది పెద్ద ఫ్యామిలీ. నా ఫ్యామిలీలో నేను ఎప్పుడు సక్సెస్ అవుతానో, సక్సెస్ అయ్యాను అని నాకు అనిపిస్తుందో తెలుసా, నేను ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు. బై మిస్టేక్ అందరికీ ఏ మనిషి అయినా సరే ఒక్క తప్పు అయినా చేయకుండా ఎవ్వరూ ఉండరు. తప్పులు అనేవి జరుగుతూనే ఉంటాయి. అలా నేను ఎప్పుడన్నా తప్పు చేసినప్పుడు, చిన్నయే పెద్దవి మటుకి సస్తే చేయను, ఏదైనా చిన్న మిస్టేక్స్ అయినప్పుడు నా ఫ్యామిలీలో వాళ్ళు ఆ తెల్ల కాగితంలో నల్ల మచ్చలాగా చూడుకోకుండా ఏముందిలే అని నాకు సపోర్ట్ చేసినప్పుడు నేను సక్సెస్ అయినట్టు లెక్క అనమాట. లేదు ఆ తప్పును పట్టుకొని గుంజారనుకోండి, అప్పుడు ఫెయిల్ అయినట్టు లెక్క అనమాట. అట్లా ఫ్యామిలీ పరంగా ఇప్పుడు చూసుకుంటే కనుక నేను సక్సెస్ అయినట్లే అని అనుకుంటున్నాను. ఇంకా పని విషయానికి వస్తే కానివ్వండి, నేను ఒక్కదాన్నే సక్సెస్ అవ్వాలనుకుంటే నేను ఎప్పుడూ సక్సెస్ అయినట్టే. ఒక్కదాన్నే 4 గోడల మధ్యన చక్కగా కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు. నాతో పాటు నలుగురిని, నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నేను సక్సెస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు అంటే నా ఫ్యామిలీలో చాలామంది ఉంటేనే మేము సక్సెస్, అంతేనా? జాయింట్ ఫ్యామిలీ ఉన్నాం కాబట్టే మేము ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. అలాగే పనిలో కూడా, మనం చేసే వృత్తిలో కూడా జాయింట్గా కొంతమందిని, నాకు నమ్మకం కలిగిన వాళ్ళని తీసుకొని నాతో పాటు అట్లా ట్రావెల్ చేద్దాం, వాళ్ళతో పాటు నేను కూడా అట్లా ఉంటే బాగుండిద్ది అని అనుకుంటున్నాను. ఇప్పుడు కష్టపడుతున్నాం, మాకనేది ఒక రూట్ అనేది సెట్ అయింది అనుకోండి, సక్సెస్ అనేది బాగుండిద్ది. దాని గురించి చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా దానిలో కూడా సక్సెస్ అవుతాలేండి. చికెన్ పికిల్ టేస్ట్ చాలా బాగుంది, ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.